ఉప్మా నచ్చిన వాళ్ళు చాలామందే ఉంటారు కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా నచ్చుద్ది. ముందుగా ఉప్మా రవ్వ 1 కప్ తీసుకుంటున్నాను ఇక్కడ. 1 కప్‌కి గాను నేను ఒక 3 మినిట్స్ ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే యూజ్ చేసుకోండి. ఇందులోకి క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదంతా ఒక సైడ్కి జరుపుకోవాలి. ప్యాన్లోనే ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్లోకి మనం ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసి ఇది ముందుగానే ఎందుకు యాడ్ చేయనంటే మనకి క్యారెట్ కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడు ఈ ఆవాలు, జీలకర్ర అనేది మాడిపోతుంది. సో టేస్ట్ బాగుండదు. సో లేట్గానే యాడ్ చేసుకుంటా. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత దీంట్లోకి టమాటో యాడ్ చేసుకోండి. టొమాటోస్ కొంచెం మెత్తగా అయిన తర్వాత క్యాష్యూస్ మీ ఇష్టం. కొంతమంది స్వీట్ వస్తుందని తినరు. సో క్యాష్యూస్ మీ ఇష్టం. ఇందులోకి 1 కప్ ఆఫ్ ఉప్మా రవ్వకు గాను నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఈ 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా మూత పెట్టేసి కొంచెం వాటర్ బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించిన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటాము. ఇలా యాడ్ చేసి 1 మినిట్ తిప్పేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నీళ్ళగా కావాలంటే ఉప్మా వెంటనే దించేసుకోవచ్చు. లేదు మనకు గట్టిగానే తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం ఎక్కువసేపు అంటే ఆ వాటర్ మొత్తం ఎమిరిపోయే వరకు ఫ్రై చేసుకుంటే ఉప్మా అనేది పొడి పొడిగా అవుతుంది.